వైసీపీ నేతలందరూ జంప్ అయిపోతున్నారా? ఒక రకంగా పార్టీలో ఉండలేక కాదు, ప్రతిపక్షానికి భయపడా. అంటే ప్రతిపక్షంలో ఉండలేక, ఎమడలేక. మరి ఇంకొక విషయం ఏంటంటే కూటమి సర్కారుకు భయపడి. ఈ రెండాటిలో ఒకటే కీలక కారణం. ఇప్పుడు అరెస్టులు, కేసులు వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న, వైసీపీలో ఉన్న తాము ఎక్కడ అరెస్ట్ అవుతామో అని చెప్పి పరారైపోతున్నారు, జంప్ అయిపోతున్నారు అనేది ఒక వెర్షను. ఈ నేపథ్యంలోనే నోటీసులు అందుకుంటున్న మాజీ మంత్రులు కూడా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో నోటీసులు ఇచ్చారు ఇంటికి. ఆయన అక్కడ లేరు, ఇంటి గోడకు అంటించి వచ్చేశారు. ఆయన సాధారణంగా ఎవరైనా సరే ఇప్పుడు టీడీపీ, వైసీపీ అని కాదు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సొంత నియోజకవర్గాల్లో ఉండే కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు. హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లో ఏదో ఒక ఫ్లాట్ ఉంటుంది. ఎక్కువ అక్కడే ఉంటారు, సిటీలో ఉంటారు. ఇప్పుడు మన వల్లభనేని వంశీని ఎక్కడ అరెస్ట్ చేశారు? అక్కడే కదా. ఆయన ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే? గన్నవరం. అలాగే గన్నవరంలో ఎక్కువ ఉంటారా ఆయన? అక్కడ ఉంటారా? కొడాలి నాని ఎక్కడ ఉంటున్నారు? అంతెందుకు, అంతకుముందు నారాయణ ఎక్కడున్నారు? ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ. అప్పుడు ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు అప్పట్లో జగన్ హయాంలో? అలాగే టీడీపీ మంత్రులు కానీ, వైసీపీ మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే అక్కడే ఉంటారు ఎక్కువగా. కాకపోతే రాష్ట్రం ఇది ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? వాళ్ళ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. వాళ్ళకి పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అదొక ఎత్తు. అయితే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు సాధారణంగా డిఎస్పీ ఆఫీస్లో ఆయన విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. కానీ ఆ నోటీసులకి ఆయనకు సంబంధించి ఎలాంటి స్పందన రాలేదట. అలాగే హైదరాబాద్లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకుంటున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయినాయి. ఈ నేపథ్యంలో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు హైదరాబాద్ కూడా వెళ్ళారట. కమలాపురి కాలనీలో కాకాని నివాసానికి చేరుకోగా అక్కడ ఆయన లేరు. ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. దాంతో ఆయన కుటుంబ సభ్యుడైన సుమంత్కి పోలీసులు రెండో నోటీస్ అందించారు. ఎలాగైనా సరే ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని అందులో పేర్కొన్నారట. కాకపోతే ఆయన ఇంకా హాజరు కాలేదు. ఆయన ఎక్కడున్నారో తెలియదు. అందుకే వైసీపీలో కీలక నేతలు నోటీసులు అందుకుంటున్న వాళ్ళు, అరెస్ట్ అవుతారనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ మీద కేసులు నమోదైన నేపథ్యంలో వాళ్ళు ముందుగానే జంప్ అయిపోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది.